ఏపీలో కూటమి ప్రభుత్వం తనది కాని బాటలో వెళ్తోంది. ఒకరి చెప్పులో కాలు పెట్టడం అంటే ఇదేమో కావచ్చు. ఉచితాలకి చంద్రబాబు వ్యతిరేకమన్నది మొదటి నుంచి ఉంది. ఆయన సంస్కరణవాది. చేపని పట్టడం నేర్పిస్తారు తప్ప చేపని పట్టి చేతికివ్వరు. ఆయన 1995 నుంచి 2004 మధ్యలో ఉమ్మడి ఏపీలో చేసిన పాలన అలాగే ఉంటుంది. ఫలితంగానే బాబుకు మంచి పాలకుడు అన్న ఇమేజ్ వచ్చింది. అఫ్కోర్స్ ఆయన ఎన్నికల్లో ఓటమికి కూడా కారణం ఆయన విధానాలు అనే అంటారు. అయితే 2009 నుంచి బాబు ఆల్ ఫ్రీ బాబుగా మారిపోయారు. ఇక విభజన ఏపీలో ఆయన కొంత మేరకి ఉచితాలు ఇచ్చారు. అప్పటికి ఆయనలో సంస్కరణవాది అలాగే బలంగా ఉన్నారు. కానీ 2024లో మాత్రం పూర్తిగా ఉచితాలకి జై కొట్టేశారు. ఇక బాబు సూపర్ 6 హామీలతో ఏపీ వ్యాప్తంగా ప్రచారం చేశారు. దాని ఫలితమో లేక జగన్ ప్రభుత్వం మీద ఉన్న తీవ్ర వ్యతిరేకత కారణమో కానీ ఎన్నడూ లేని విధంగా కూటమికి బ్రహ్మాండమైన మెజారిటీ దక్కింది. ఇక 2014 నాటి బాబు అయితే హామీలని 2028లోనూ అమలు చేసేవారు. కానీ ఇప్పుడు బాబు మారిపోయాడు కాబట్టి 2025లోనే అమలుకి సిద్ధపడిపోయారు. దాంతో సూపర్ 6లో 1-2 తప్పించి చాలా వరకు జనాలకి చేరాయి. ఇక చంద్రబాబు ఆగస్టు 15న ఉచిత బస్సు పథకాన్ని ఏపీలో ప్రారంభించారు. దీనివల్ల మహిళలకు ఫ్రీగా బస్సు ఎక్కే ఛాన్స్ అయితే దక్కింది. దీని ఫలితంగా ఆటో కార్మికులకు ఉపాధి పోయింది. వారి ఆటోల వైపు ఎవరు తొంగి చూడటం కూడా లేదు. దాంతో వారు రోడ్డెక్కారు. అంతే. ఇక కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల కోసం ఏటా 15,000 రూపాయలని అలా పథకంగా ప్రకటించింది. అయితే దానిని శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ పథకానికి ఏటా అయ్యే ఖర్చు 435 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. అదేవిధంగా ఈ పథకం ద్వారా 2,90,000 మందికి లబ్ధిదారులు ఉన్నారని కూడా జరుగుతుంది. అయితే ప్రతి అకౌంట్లో 15,000 రూపాయలని ఈ పథకం కింద వేస్తారు. ఆయా ఆటో కార్మికుల అకౌంట్లో డబ్బులు జమ చేయనున్నారు. అయితే ఈ ఆటో డ్రైవర్ల సేవలో పథకంగా దీనిని కూటమి ప్రభుత్వం ముందుకు తెచ్చింది. గతంలో ఆటో కార్మికులకి వైసీపీ ప్రభుత్వం 10,000 రూపాయలని ఏటా ఇచ్చేది. దాని పేరుతోటే ఇలా 15,000 ఇస్తున్నారు. ఇక ఈ పథకం వల్ల ఆటో కార్మికులు హ్యాపీయేనా అంటే జనాలు మాత్రం చెప్పడం కష్టమే అంటున్నారు. ఎందుకంటే ఏడాదికి 15,000 అంటే నెలకి 1,250 రూపాయలుగా ఉంటుంది. అంటే రోజుకు కేవలం 40 రూపాయలని లెక్కలు వేస్తున్నారు. ఇది తమకి ఏ విధంగా సాయం అవుతోందని ఆటో కార్మికులలో చర్చ అయితే ఉంది. గతంలో జగన్ 10,000 ఇచ్చినా కూడా తమకి మహిళా ప్రయాణికులు అతి పెద్ద కస్టమర్లుగా ఉండేవారని, ఆ ఆదాయానికి అదనంగా ప్రభుత్వం ఇచ్చేదని కూడా గుర్తు చేశారు. ఇప్పుడు ప్రధాన ఆదాయం తగ్గి ఇబ్బందులో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎంతో కొంత ఊరట ఉంటుందని కొందరైతే చెప్తున్నారు. మరోవైపు ఉచిత బస్సుతో ఆర్టీసీ కుదేలవుతోందని కూడా మాట్లాడుతున్నారు. నెలకు 250 కోట్ల నుంచి 300 కోట్ల దాకా ఆర్టీసీకి నష్టం వస్తోందని కూడా మాట్లాడుతున్నారు. ఇక ఉచిత బస్సు వల్ల ఓట్లు వస్తాయా అన్న గ్యారంటీ కూడా లేదని మాట్లాడుతున్నారు. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాలని అమలు చేసిన 2024 పార్లమెంటు ఎన్నికలలో దెబ్బతిన్నారని కూడా, అదే స్థాయిలో సీట్లు రాలేదని గుర్తు చేశారు. ఉచితాల వల్ల ఓట్లు రాలేదు పెద్దగా ఉండదని కూడా ఉప సభాధిపతి రఘురామకృష్ణంరాజు లాంటి వారు కూడా చెప్తున్న నేపథ్యం కూడా ఉంది. అయితే ఏదేమైనా కూడా ఏపీ లాంటి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో ఉచితాల పేరుతో పథకాలు, దానిని బ్యాలెన్స్ చేసుకోవడానికి మరిన్ని తాయిలాలు ఇస్తూ పోతుంటే ఏపీ అనుత్పాదక ఖర్చులే అధికం అయిపోతాయని కూడా మాట్లాడుకుంటున్నారు.